నహూము గ్రంథం మొదటి 2 వచనాలు చదువుకుందాం. నినివేను గూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభువే మనందరి వినికిడిలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అర్థవంతంగా ప్రభువే విరిచి పంచిపెట్టును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులరా, ఈ ఉదయకాలము మనము పాత నిబంధన గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని చదువుకున్నాం. గత రాత్రి ప్రభు మనలను కాపాడి సజీవు లెక్కలో ఉంచి సజీవుడైన యేసుక్రీస్తు మాటలు వినే ఈ ధన్యతను, ఇటు భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. అందును బట్టి ప్రభుని స్తుతించాలి. ఈ దినాన్ని చూడక, ఈ సమయంలో లేక అనేక మంది లోకాన్ని విడిచి వెళ్లిన వారు ఉంటారు. కానీ ప్రభు మనలను చావు నుండి, సమాధి నుండి దూరం చేసి తన సన్నిధిని మనకు అనుగ్రహించిన ప్రభుకి స్తోత్రం తెలియచేయాలి. మనం ఈ రోజు మనం చదువుకున్న ఈ నహూము గ్రంథం పాత నిబంధన గ్రంథం. ఈ పాత నిబంధన గ్రంథంలో చాలా విశేషమైన విషయాలు మనము నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. ఏ గ్రంథం తీసుకున్నా అది విశ్వాసులకు మనం దేవుడు దాన్ని అప్లై చేసేవాడుగా ఉన్నాడు. ఈ నహూము యొక్క ఈ దర్శనములో, ఎల్కోషు వాడగు నహూము కలిగిన ఈ దర్శనములో నినివేను గూర్చిన దేవోక్తి కనబడతావు. దేవుని వాక్కు నినివే పట్టణం మీదకు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ నహూము గ్రంథంలో 3 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలు చాలా చిన్న అధ్యాయాలే గాని చాలా పెద్ద విషయాలు, ప్రవచన గ్రంథంలో ఉన్న విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి. ఈ నహూము గ్రంథంలో, ఈ గ్రంథం చెప్పాలి అంటే బైబిల్ గ్రంథం వరుస క్రమంలో ఇది 34వ గ్రంథంగా మనం చూడగలుగుతాం. ఈ యొక్క నహూము గ్రంథంలో ముఖ్యమైన విషయం ఏంటంటే నినివేకు వచ్చు శిక్ష, దాని సమూల నాశనాన్ని గురించి వ్రాయబడింది. ఇందులో ముఖ్యాంశము నినివేకు వచ్చు శిక్ష, సమూల నాశనాన్ని గురించి వ్రాయబడింది. ఈ నహూము గ్రంథం క్రీస్తు పూర్వం 616లో బబులోను దండయాత్ర ఫలితంగా అది నాశనమైనట్టుగా చరిత్రలో మనం చూడగలం. ఈ నహూము గ్రంథం 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలను మనం చూస్తే ఒక చిన్న క్లుప్త వివరణ మనం ఇద్దాము. ఇందులో 3 అధ్యాయాలు ఉన్నాయి. వచనాలు 47 వచనాలు ఉన్నాయి. ప్రశ్నలు ఇందులో 8 ఉన్నాయి. ఆజ్ఞలు 5 ఉన్నాయి. ఇందులో వాగ్దానాలు ఏమి లేవు గాని హెచ్చరికలు మాత్రం 72 హెచ్చరికలు ఈ యొక్క నహూము గ్రంథంలో ఉన్నాయి. హెచ్చరికలు 72 ఉన్నాయి. ప్రవచనాలు 46 ఉన్నాయి. నెరవేరినవి 40 ఉన్నాయి. నెరవేరవలసినవి 6 ఉన్నాయి. హెచ్చరికలు 72 ఉన్నాయి. ఇందులో ఆనాడు నినివేని దేవుడు హెచ్చరించాడు. నినివే పట్టణాన్ని గురించి, నినివే యొక్క పతనాన్ని గురించి, నినివేకి రాబోయే శిక్షణ గురించి ఎన్నో విషయాలు తెలియజేసిన వాడుగా మనం చూస్తాం. క్రీస్తు పూర్వం 663లో నినివే పతనము నాశనమైనట్లుగా చూడగలిగాం. అదే క్రీస్తు పూర్వం 693లో అది మరలా నిర్మించబడిందిగా మనం చూస్తాం. ఈ నహూము గ్రంథంలో ప్రభువుని యేసుక్రీస్తు వారు న్యాయము తీర్చే ఒక క్రీస్తుగా కనబడతాడు. న్యాయాన్ని తీర్చేవాడుగా కనబడతాడు. అలాగైతే ఇందులో మరొక వచనాన్ని మనం చదువుకుందాం. నహూము గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 13వ వచనం, నేను నీకు విరోధినై ఉన్నాను. చూడండి ఈ మాట ఏమంటున్నాడు. నేను నీకు విరోధిని అని ఆనాడు నినివే పట్టణాన్ని గూర్చి, నినివే పట్టణంలో ఉన్న ప్రజలను గూర్చి ఎంతగా మాట్లాడుతున్నాడో చూడండి. నేను నీకు విరోధినై ఉన్నాను. మొదటి అధ్యాయము 2వ వచనములో కూడా ఏమన్నాడు? తనకు విరోధులైన వారి మీద ఆయన కోపముంచుకొనెను. దేవునికి విరోధంగా ఉన్న పట్టణం, దేవునికి విరోధిగా ఉన్న పట్టణం. అందుకే భవిష్యత్తులో అది శిక్షించబడినట్లుగా, అది నాశనమైనట్లుగా, దాని నాశనానికి కారణాలు కూడా నహూము గ్రంథం 3వ అధ్యాయంలో అది ఎందుకు నాశనమైందో దానికి కారణాలు కూడా రాయబడ్డాయి. ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ రోజు మనం చరిత్ర చెప్పుకుంటే ప్రయోజనం లేదు గాని చరిత్రలో నుండి, చదవబడిన దానిలో నుండి మనకు కావలసిన వర్తమానాన్ని మనం ఏరుకుందాం. ఏమంటున్నాడు? తనకు విరోధులైన వారి మీద ఆయన కోపముంచుకొనును అన్నాడు. తనకు విరోధులైన వారి మీద. ఇది ఎల్కోషు వాడగు నహూము కలిగిన దర్శనము వివరించు గ్రంథము అన్నాడు. బైబిల్ గ్రంథం వివరించు గ్రంథం. ఎవరు ఎలాంటి వారో వివరించే గ్రంథం. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వివరించే గ్రంథం. మన జీవితాలను వివరించే గ్రంథం. మన బ్రతుకులకు ఒక అర్థం చెప్పిన గ్రంథం. ప్రపంచ చరిత్రను తిరగరాసిన గ్రంథం బైబిల్ గ్రంథం. వివరణాత్మకమైన గ్రంథం
బైబిల్ గ్రంథం. దేవుడు వివరంగా విపులంగా మాట్లాడతాడు, వివరంగా అర్థవంతంగా సందేశాన్ని అందిస్తాడు. కానీ మనమే కొన్నిసార్లు అజాగ్రత్తగా ఉండి దైవ వర్తమానాలు మనం పోగొట్టుకుంటున్నాం. అజాగ్రత్త ఎంత ప్రమాదకరమైనదో వివరించినప్పుడు దాన్ని అర్థం చేసుకోకపోతే దాని వలన కలిగే నష్టాలు, ఆనాడు నినివే ఎలాగో నష్టపోయిందో అలాగూ నష్టపోయే ప్రమాదాలు నేటి కాలంలో మనం చూస్తా ఉన్నాం. అలాగైతే ఈ రోజు నినివేను గురించి దేవుడు అన్నమాట, నేను నీకు విరోధిని అంటూ ఏమన్నాడు? తనకు విరోధులైన వారి మీద ఆయన కోపం ఉంచుకొనును అన్నాడు. దేవుడు కోపడతాడంటే కోపడతాడు, దేవుడు బాధపడతాడంటే బాధపడతాడు, దేవుడు ఏడుస్తాడంటే ఏడుస్తాడు. ఇవన్నీ కూడా లేఖనాధారాలు మనకు ఉన్నాయి. దేవుని కోపం ఎప్పుడు వస్తుందండి? దేవునికి ఏదైనా విరోధమైన పనులు చేసినప్పుడు దేవుని కోపం వస్తుంది. నినివే పట్టణం మీద దేవునికి కోపం ఎందుకు అంటే, ఆ దినాల్లో నినివే పట్టణస్తులు దేవుని మాట వినలేదు, దేవుని మాటను పెడచెవిని పెట్టారు, దేవుని మాటను లక్ష్యం చేయలేదు, ఖాతరా చేయలేదు. భయం లేకుండా ఇష్టానుసారంగా ఉన్న నినివేను దేవుడు నాశనం చేశాడు. నాశనం చేయడమే కాదు, అది నీవు నాకు విరోధివి అన్నాడు, నేను నీకు విరోధినై ఉన్నాను అన్నాడు. ఈ మాట ఉదయకాలం అండర్లైన్ చేద్దాం. ఈ రోజు మన పాఠం ఏంటంటే, దేవునికి విరోధమైన 5 రకాల పాపాలను గురించి మనము ధ్యానం చేద్దాం. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని దేవునికి విరోధమైన 5 రకాల పాపాలు, ఇది అండర్లైన్ చేయండి. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి, జాగ్రత్తగా వినండి. సమయం పోతే తిరిగి మరలా రాదు, వర్తమానం పోతే తిరిగి మరలా బ్యాక్ రాదు. అది రికార్డ్ చేస్తే తప్ప బ్యాక్ రాదు. రాసుకుంటే మళ్ళీ తర్వాత రాసుకొని ధ్యానం చేయవచ్చు, గాని రాసుకునేవారు రాసుకోవాలి, రికార్డ్ చేసుకునే వాళ్ళు రికార్డ్ చేసుకోవచ్చు. అదే సమయంలో చదువులేని వారు శ్రద్ధగా వినగలిగిన వారు వింటే అది మేలు, ప్రయోజనకరం, దీవెన. రండి, ఈ రోజు దేవునికి విరోధమైన 5 పాపాలు అవేంటియో 1 by 1 వరుసగా మనము లేఖనాన్ని ఆధారం చేసుకుని మాత్రమే మనము ధ్యానం చేద్దాం. మనసు పెట్టి విని ఇవి ఉదయకాలం చల్లబూట జాగ్రత్తగా మనం విందాం. దేవునికి విరోధమైన 5 రకాల పాపాలలో మొట్టమొదటి దేవునికి విరోధమైన పాపాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. రండి, ఈ రోజు 51వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 51వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. గమనించారా? దావీదు ఈ 51వ కీర్తన దావీదు రాసినట్టుగా పై వచనాల్లో మనకు రాయబడి ఉంది. దావీదు అంటున్నాడు, నీకు కేవలము నీకే విరోధముగా, నీకే విరోధముగా నేను పాపము చేశాను అంటున్నాడు. నీకు విరోధముగా నేను పాపం చేశాను అన్నాడు. ఏ పాపం చేశాడు? 51వ కీర్తన పైన వచనములో పైన చిన్న లెటర్స్ తో వ్రాయబడి ఉంటది చూడండి. ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అన్నాడు. ఈ 51వ కీర్తన దావీదు బత్షెబాతో పాపం చేసిన వాడుగా పాపం చేశాడు. దావీదు పాపము చేసి ఇక్కడ ఏమంటున్నాడు? నీకు కేవలము నీకే విరోధముగా పాపం చేశాను అన్నాడు. అంటే మొట్టమొదటిది పాపము దేవునికి విరోధమైన జీవితం. దేవునికి విరోధి, ఒక దేవుని బిడ్డ ఎప్పుడు దేవునికి విరోధంగా ఉంటాడు అంటే పాపం చేసినప్పుడు. ఈనాడు దేవుని ప్రజలైన వారు పాపములో ఉన్నవారున్నారు, కానీ దావీదు కేక వేస్తున్నాడు, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను అంటున్నాడు. దేవుని దృష్టి పాపం చేసే వారిని జాగ్రత్తగా కనిపెడతా ఉందండి. ఈనాడు పాపము వలన దేవునికి విరోధమైన జీవితం. ఒక వ్యక్తి దేవునికి విరోధంగా ఎప్పుడుంటాడు, ఎలా ఉంటాడు అంటే పాపము చేసినందున. దావీదు బత్షెబా సందర్భములో నేను నీకు విరోధినయ్యానయ్యా అంటే, దేవుని పిల్లలలో పాపం ఉంటే మనము దేవునికి దూరంగా ఉన్నాం, దేవునికి విరోధంగా ఉన్నాం. ఈనాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరొక సహాయకరంగా చూడండి, 119వ కీర్తన 133వ వచనాన్ని కూడా చదువుకుందాం. 119వ కీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకము అంటున్నాడు. చూసారా? ఇదే దావీదు మరలా అంటున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచయ్యా. ఈరోజు మన అడుగులు స్థిరంగా ఉండాలి అంటే వాక్యము లోపలికి వెళ్ళాలి. పాపము చేయకుండా ఉండాలి అంటే నీ హృదయములో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యము నీ అడుగులను స్థిరపరిచి
స్థిరపరిచేది, నీ మాటలను స్థిరపరిచేది, నీ జీవితాన్ని స్థిరపరిచేది, నీ భక్తి జీవితానికి భద్రతనిచ్చేది దేవుని వాక్యమే. నీ వాక్యమును బట్టి ఏ పాపమునను ఏలనీయకము అంటున్నాడు. అంటే నేడు దినాల్లో చాలా మంది దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు గాని వారి హృదయాలలో పాపము ఏలుతా ఉందండి. పాపము రాజ్యం చేస్తా ఉంది. పైకి బాగానే వందనాలు అంటారు గాని వారి హృదయాలలో పాపము పరిపాలన చేస్తా ఉంది. ఒక గ్రామాన్ని పరిపాలన చేసేవారు విఆర్ఓ గారు ఉంటారు, లేక గ్రామ సర్పంచ్ గారు ఉంటారు. ఒక మండలాన్ని ఏలేవారు ఎండిఓ ఎంఆర్ఓ ఉంటాడు. ఒక జిల్లాని ఏలి పరిపాలించేవాడు కలెక్టర్ గారు ఉంటారు. ఒక దేశాన్ని పరిపాలించేవారు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. అంటే వీళ్ళు ఏలికలు. కానీ ఈనాడు సంఘాలలో దేవుని నమ్ముకున్న పిల్లలలో చాలా మంది వారిని పరిపాలన చేస్తుంది ఏమిటి అంటే వీళ్ళరా పాపము ఏలుబడి చేస్తా ఉంది. పాపము దేవునికి విరోధమని ఈ ఉదయకాలం మనకు అర్థం కావాలి. చాలా మంది పాపములోనే ఉన్నారు, పాపములోనే జీవిస్తా ఉన్నారు, పాపములోనే దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. పాపము దేవునికి విరోధమైన పాపం. నువ్వు పాపం చేసావు అంటే దేవునికి విరోధంగా బ్రతా ఉన్నావు. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం మరొక మాట చూడండి. ఆనాడు ఐగుప్తు దేశములో ఉన్న యోసేపు ఏమంటున్నాడు, నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందు. నేను దేవునికి విరోధంగా ఆ పాపము చేయలేను, అది దేవునికి విరోధమైంది, అది ఘోరమైంది. పాపాన్ని అసహించుకొని పారిపోతున్న యోసేపు మనకు మాదిరి కాదా? ఈనాడు చాలా మంది దేవుని పిల్లలు పాపంలో ఉన్నారు, ఆయా రకాల పాపాల్లో కొనసాగుతున్నారు. అలాగైతే నువ్వు దేవునికి విరోధిగా ఉన్నావు, దేవునికి శత్రువుగా ఉన్నావు. మొట్టమొదటి ఇలా రాసుకుందాం ప్రియులారా, పాపము దేవునికి విరోధం తెచ్చిపెడతా ఉంది. ఇది మొదటి మాట. రెండవ మాట మనం చూద్దాం. చూడండి, దేవునికి విరోధమైన పాపములో మరొక పాపాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు అన్నాడు. సామెతల గ్రంథములో ఎంత చక్కగా దేవుడు ఈ మాటను వివరిస్తున్నాడో చూడండి. యెహోవాకు విరోధమైన జ్ఞానము అన్నాడు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు అన్నాడు. ఆలోచన నిలువదు. దేవునికి విరోధంగా, వాక్యానికి విరోధంగా, సేవకునికి విరోధంగా విరోధమైన ఆలోచనలు, అంటే దుష్ట ఆలోచనలు, విరోధమైన ఆలోచనలు కూడా పాపమే అని గమని మన ఆలోచనలు మంచివై ఉండాలి అంటున్నాడు. ఈరోజు మానవుడు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆలోచనేనండి. ఒక మానవుడు జారిపోతున్నాడంటే, ఒక విశ్వాసి జారిపోతున్నాడంటే, ఒక విశ్వాసి పడిపోతున్నాడంటే, సంఘములో స్థిరంగా లేడు అంటే, తన జీవితాన్ని భద్రంగా కాపాడలేకొని పోతున్నాడు అంటే, బలహీనుడవుతున్నాడు అంటే, తన ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాడు అంటే కారణము ఆలోచనేనండి. ఏ ఆలోచన? చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనములో ఏమన్నాడండి? 15:22లో అక్కడ ఏమన్నాడు? ఆలోచన చెప్పువారు లేని ఎడల ఉద్దేశములు వ్యర్థమగును అన్నాడు. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడును అన్నాడు. ఆలోచన చెప్పేవారు బహుమంది కావాలి అన్నాడు. చూడండి, ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలి అంటే, ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడాలి అంటే, మన ఆలోచన మంచిదై ఉంటే అక్కడ చేసే పనంతా ఆలోచన ద్వారా స్థిరపరచబడుతుంది. మన ఆలోచన బాగుంటే పని బాగుంటుంది, మన ఆలోచన బాగుంటే సంఘం కూడా బాగుంటుంది, మన ఆలోచన బాగుంటే మన జీవితం కూడా బాగుంటుంది, మన ఆలోచన బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన ఆలోచన బాగుంటే మనకు కనబడేదంతా బాగానే ఉంటదండి. అలా కాకుండా రివర్స్ గా మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం చూడండి. అసలు మానవుడు చెడిపోవటానికి ఒక వింతైన విషయాన్ని మార్కు గారు ప్రస్తావిస్తూ 7వ అధ్యాయము 21వ వచనములో చూడండి ఏమన్నాడు? లోకల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు అని ప్రారంభించాడు. దురాలోచనలు ఈ 21వ వచనం, 22వ వచనములో, 23వ వచనములో దాదాపుగా 13 చెడ్డ గుణాలు దాగి ఉన్నాయి. 13 చెడ్డ గుణాలు. వాటన్నిటి జోలికి నేను వెళ్ళడం లేదు గాని మనకు కావలసిన పాయింట్ ను మనం ఏరుకుందాం. మానవుని హృదయములో నుండి దురాలోచనలు అన్నాడు. అసలు మానవుని చెడగొట్టేది దురాలోచనేనండి. బ్యాడ్ ఐడియాస్ అంటారు చూసావా? కొంతమంది అంటారు, అన్నా అలా నాయన సలహా చెప్పాడు
ఇచ్చాడన్నా, ఆలోచన ఇచ్చాడన్నా, అంతా పాడైపోయిందన్నా. ఏది మంచి ఆలోచన ఇవ్వలేదన్నా, ఆలోచన సరిగా లేదన్నా, ఆలోచన సరిగా లేక, తలంపులు సరిగా లేక, ఆ సిచ్యువేషన్ సరిగా లేక అంత చెడిపోయిందన్నా, అంత పాడైపోయిందన్నా, భంగం అయిపోయిందన్నా, నష్టం అయిపోయిందన్నా, ఆ కుటుంబం చెడిపోయిందన్నా, ఆ సంఘంలో ఉన్నవారు ఏడుస్తా ఉన్నారన్నా. ఎందుకంటున్నారో తెలుసా? ఆలోచన సరిగా లేక. ఆలోచన మంచిగా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది. ఆలోచన సరిగా లేక దురాలోచన ప్రారంభమైంది అనుకోండి వీళ్ళరా, అది కూడా పాపమే అంటున్నారు. యెహోవాకు విరోధమైన ఆలోచనలు లేవా చెప్పండి? విరోధంగా దేవుని మీద ఆలోచన లేదా? సంఘాన్ని గూర్చిన దురాలోచన లేదా? సహోదరులను గూర్చిన దురాలోచన లేవా? ఆలోచనలు మంచిగా ఉండాలి. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను చూసారండి. కొంతమంది నాయంతట జ్ఞాని ఎవరు లేరన్నా, నేను భలే తెలియకల్లోనన్నా, నాకు బాగా తెలుసన్నా, అదిగో ఆయనే సరిగా జ్ఞానం లేనుడు అని కొన్నిసార్లు మనం అంటా ఉన్నాం. యెహోవాకు విరోధమైన జ్ఞానం, నీ సొంత జ్ఞానం, నీ సొంత తెలివి, నీ సొంత ఆలోచనలు, నీ సొంత పద్ధతి, నీ సొంత క్రియలు దేవుని దగ్గర పనికిరావని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆనాడు నినివేతో అంటున్నాడు, నినివే పట్టణస్థులతో అంటున్నాడు, నేను నీకు విరోధిని. ఈనాడు దేవుడు తన పిల్లలకు విరోధవుతాడు. ఎప్పుడు? దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు నీకు విరోధవుతాడు. రెండవది, దేవుని దృష్టిలో దేవుడు చూస్తూ ఉండగా దురాలోచన నీలో ఉన్నట్లయితే అది యెహోవాకు విరోధమైన పాపం అని ఉదయకాలం గమనించు సోదరుడా. సహోదరుడి ఎడల నీ ఆలోచన ఎలా ఉంది? సంఘం ఎడల నీ ఆలోచన ఎలా ఉంది? పరిచర్య ఎడల నీ ఆలోచన ఎలా ఉంది? ప్రార్థన ఎడల నీ ఆలోచన ఎలా ఉంది? ఒక పని యందు నీ ఆలోచన ఎలా ఉంది? అది మంచిదై ఉంటే అది దీవెనకరం, కానీ అది చెడ్డదై ఉంటే దేవుడు నీకు విరోధిగా ఉన్నాడని ఉదయకాలం ఎరగాలి. ఇది రెండవ మాట. మూడవది, దేవునికి విరోధమైన పాపాలలో మూడవ పాపాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 21వ అధ్యాయం, సంఖ్యాకాండము 21వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందామండి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనమనిరి. గమనించండి ప్రియులారా, ఆ దినాలలో ప్రజలు పాపం చేసినందున దేవుడు వారి మీద సర్పాలను వగ్గి సర్పపు కాటు చేత అనేక మంది చనిపోతూ ఉండగా, దేవుడు చెప్పగా ఆ సర్పాలన్నీ వారిని కలిసి వారు చనిపోతూ ఉండగా, వారు ప్రమాదములో ఉండగా, ఇప్పుడు ఆ ప్రజలందరూ మోషే దగ్గరకు వచ్చి వాళ్ళు అంటున్న మాట చూడండి. ఏమంటున్నారు? మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి. ఈ మాట అండర్లైన్ చేయాలి. బైబిల్ అంతా మనం చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదండి సుమా. కాస్త బైబిల్ జాగ్రత్తగా ఆగి ఆలోచించి చదివితే మేలుకరం. ఆ ఇశ్రాయేలు ప్రజలు అంటున్న మాట, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడాము. ముందు దేవునికి విరోధంగా మాట్లాడారు. ఈ రోజు లేరా దేవునికి విరోధంగా మాట్లాడేవాళ్ళు? సంఘాలలో లేరా అండి? క్రమం మాకు తెలుసులే, వాక్యం మాకు తెలుసులే, బైబిల్ మాకు తెలుసులే, సత్యం మాకు తెలుసులే, మా నాన్న కూడా సేవకుడు, మా ఇంట్లో మా అన్నగా సేవకుడు, మా వాళ్ళందరూ సేవకులు, మా భక్తి కలిగిన కుటుంబం అంటున్నారు గాని మేము యెహోవాకు విరోధముగా, దేవుని మీద విరోధముగా, యెహోవాకును నీకును అంటున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే దేవుని మీద విరోధంగా మాట్లాడారు. ఆయన సేవకుడైన మోషే మీద కూడా విరోధముగా, దేవుని మీదను మేము యెహోవాకును నీకును అంటున్నారు, విరోధముగా మాట్లాడాము. అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, మా తప్పు అయిపోయిందయ్యా, మేము అలా మాట్లాడకూడదు కానీ మాట్లాడాము. మేము దేవుని మీద విరోధంగా మాట్లాడాము, దేవుని మీద సనిగాము, దేవుని మీద గొణిగాము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాము. ఎవరి మీద? దేవుని మీద మాట్లాడారు, సృష్టికర్త మీద మాట్లాడారు, యెహోవా మీద మాట్లాడారు, ప్రభు మీద మాట్లాడారు. అంతేకాదయ్యా నీ మీద కూడా మేము సనిగామయ్యా, నీకు కూడా విరోధముగా, మీద కూడా మా ఆలోచనలో ఎన్నో విరోధంగా మాట్లాడాం. మా మాట సరిగా లేదయ్యా, మా నాలుగు సరిగా లేదయ్యా, మా పెదాలు సరిగా లేవయ్యా. వాళ్ళు ఒప్పుకుంటున్నారండి. దేవునికి విరోధంగా మాట్లాడటం కూడా పాపమేనండి. రాసుకోండి. మూడవది, దేవుని సేవకుల మీద విరోధంగా. ఇవాళ సేవకుడు అంటే అలుసైపోయిందండి. వాళ్ళు సేవకుడు అంటే అన్న సేవకుడు వస్తున్నాడు, ఆ వస్తే రాని, ఏం వస్తే ఏందంటావు? వస్తే ఆయన వస్తాడు, కూర్చుంటాడు, ఏదో పెడతాము, ఇస్తాము, తింటాము, వెళ్ళిపోతాడు. ఏందంటావు వస్తే అంటే లెక్కలేని తనంగా. నీ మాట ఎలా ఉంది సంఘములు? నీ తీరు ఎలా ఉంది? దేవుని నమ్ముకున్నావు, దేవుని ఆరాధిస్తా ఉన్నావు, పరిచర్య చేస్తా ఉన్నావు, మందిరానికి వెళ్తా ఉన్నావు, బైబిల్ చదువుతా ఉన్నావు, మంచిగా పాటలు పాడుతా ఉన్నావు, ఆరాధన చేస్తున్నావు. కొన్ని సంవత్సరాల తరబడి ప్రభు మాటలు ఆయా రకాల దైవ సేవకుల ద్వారా నువ్వు వింటున్నావే, కానీ నీ మాట
మారిందా సోదరి సోదరుడా, ఓ యవనస్తుడా? ఈ కాన్ఫరెన్స్ లో ఎంత మంది ఉన్నారో నాకు తెలియదు గాని నీ మాట మారిందా? మాట, నోటి మాటేనండి చేసేదంతా కూడా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చాలా వేదన పడినట్లుగా మనం చూస్తాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో, ఓ తిమోతి, ఒట్టి మాటలకు విముఖుడవై ఉండొద్దు నువ్వు. కొందరు మాటలు ఒట్టి మాటలు, పనికిరాని మాటలు, ప్రయోజనం లేని మాటలు. కొందరు మాటలు చూడండి, ఉప్పు కూడా పెట్టరండి. కొందరు మాటలు ఉప్పు ఉపకారం కూడా ఉండవు, ఒక మేలు ఉండదు. మన మాట అదే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములు అంటాడు, ఓ తిమోతి, నీ విశ్వాసాన్ని సంఘములో కొనసాగించు. కానీ కొనసాగిస్తున్న నీవు మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నీ మాట మాదిరిగా ఉండాలా. దేవుని పిల్లలు మాట్లాడితే ముత్యాలు రావాలా, అంతేగాని ఎక్కిరిచ్చినట్టు, కొక్కరిచ్చినట్లు, ఓయా చూద్దాంలేయ్యా, తర్వాత చూద్దాంలే, ఇలాంటి మాటలు కాదండి. మీ నోట బూతులు కాదు, మీ నోట పవిత్రమైన మాటలు కాదు. మాటలో జాగ్రత్తగా ఉండు అన్న మాటేనండి. ఈ లోకంలో మాట ద్వారా చెడిపోయిన వారు చాలా మంది ఉన్నారు, మాట ద్వారా భంగపడిన వారు చాలా మంది ఉన్నారు, మాట ద్వారా కృంగిన వారు చాలా మంది ఉన్నారు. కత్తి కంటే మాట చాలా బలమైందండి. కత్తికే ఉందండి, పొడిస్తే చచ్చిపోతాడు గాని అనరాని మాట అంటే ఇక ఆ మాట అనేది పోదండి, ఇక మనసులో నుండి తీసేయలేడు. పలానప్పుడు పలానా అన్న ఇలా అన్నాడే, పలానా ఆయన ఇలా అన్నాడే, ఆ మాట పోదండి. మాటలో జాగ్రత్త. వీళ్ళంటున్నారు, దేవునికిని యెహోవాకును నీకును విరోధముగా పాపం చేశాము అంటే మా మాట సరిగా లేదయ్యా. వాళ్ళు ఒప్పుకుంటున్నారు. నువ్వు ఒప్పుకుంటావా అన్నా? నిజమేనన్నా, గబక్కని ఏదో దురుసుగా అవుతుందన్నా, నేను సరి చేసుకోవాలన్నా, నా నోరు కట్టడి వేయాలన్నా. అన్నిటికీ ఆనకట్టలేస్తున్నారు గాని నోటికి ఆనకట్టలేదు. ఇప్పుడు అక్కడే వస్తుంది తేడా అంతా. హద్దు లేదు, కొందరి మాటలకు హద్దు లేదు. సంఘమన్నా, విశ్వాసులన్నా, సేవకుడన్నా, దేవుని పనన్నా అలాగూ వారు మోషే మీద వారు తిరుగుబాటు చేయలేదా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనములో ఏమన్నాడు? నా సేవకుడైన మోషేకు విరోధముగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నాడు దేవుడు. విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడిని క్వచనేస్తాడు. ఆయన నా సేవకుడు కదా, నా సేవకుని మీద నువ్వు ఎందుకు అలా మాట్లాడావు దేవుడు అడుగుతున్నాడు. అహరోన్ని, మిరియామును అడుగుతున్నాడు. ఆరినే కాదండి, వాళ్ళ మనలు కూడా అడుగుతూనే ఉన్నాడు. అలా విరోధంగా మాట్లాడినందుకు పనిష్మెంట్ ఏం జరిగింది? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనములో, విరోధముగా మాట్లాడిన ఆ మిరియాముకు ఏం జరిగింది? కుష్టు తెచ్చుకోలేదా? కుష్టు రాలేదా? దేహం అంతా కుష్టు రాలేదా? ఇది మనకు పాఠం కాదా? ఒకసారి మన మాట సరి చేసుకుందాం. యెహోవాకు విరోధంగా, సేవకునికి విరోధంగా, సంఘానికి విరోధమైన మాటలు కూడా పాపమేనని గమనిద్దాం. 4వది, దేవునికి విరోధమైన పాపాల్లో 4వది మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలి ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియకు నుండును అన్నాడు. ఈ వచనంలో బాగా గమనించాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసి, ఈ మాట అండర్లైన్ చేయాలా, బుద్ధిపూర్వకంగా పాపము చేసి. 4వదిగా ఏం చెప్పాలి అంటే ఎరిగి చెడిపోవడం. ఇది కూడా దేవునికి విరోధం. ఎరిగి చెడిపోవడం, వాక్యం ఎరిగిపోవడం, సత్యం ఎరిగి చెడిపోవడం, సంఘములో ఉండి చెడిపోవడం. వాక్యం తెలిసి అనుభవాన్ని బట్టి కొన్నిసార్లు నేను సీనియర్ నన్నా, ఏందాయన నిన్నగాక మొన్న వచ్చి మాట్లాడుతున్నాడు, నేను సీనియర్ నన్నా. అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు ఎంతమంది లేకపోలేదు. బుద్ధిపూర్వకంగా అనేవాళ్ళు, బుద్ధిపూర్వకంగా తిట్టేవాళ్ళు, బుద్ధిపూర్వకంగా మాట్లాడేవాళ్ళు, బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు. దీన్ని చెప్పాలి అంటే వాక్యము ఎరిగి చెడిపోవడం, ఇది కూడా పాపమే అని గమని. గారడి సీమోను ఉన్నాడు. గారడి సీమోను కూడా వాక్యం ఎరిగిన వాడు, ఆయన కూడా దేవుని నమ్మిన వాడే, ఆయన కూడా దేవుని సన్నిధిలో ఉన్నవాడు. కానీ పరిశుద్ధాత్మని నేను కొంటాను అంటున్నాడు. గారడి సీమోను ఒక భ్రష్టుడిగా మనం చూస్తాం. నమ్మిరామని చెప్పుకుంటున్నాం కానీ కొన్నిసార్లు మన అనుభవ జ్ఞానం ఉందనుకుంటున్నాం కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేయడం లేదా, బుద్ధిపూర్వకంగా అనడం లేదా, బుద్ధిపూర్వకంగా చేయడం లేదా, బుద్ధిపూర్వకంగా చెడగొట్టడం లేదా, బుద్ధిపూర్వకంగా మన జీవితాలు నష్టం చేసుకోవడం లేదుగా. 4వది వాక్యం ఎరిగి చెడిపోవటం, ఇది కూడా పాపమేనని గమనించాలి. 5వదిగా మరొక మాట చూసి మనం ముగించుతున్నాం. 4వది బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వల్ల అది చెడిపోవడానికి, దేవునికి విరోధమైన జీవితానికి కారణమని మనం చూస్తా ఉన్నాం. 5వదిగా రోమా పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఏలగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అన్నాడు. 5వది శరీర
శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైన పాపము. 5వదండి ఇది. శరీరానుసారమైన మనసు. శరీరానుసారులు. సంఘములో 3 రకాల ప్రజలు ఉంటారండి. మనం ఏ సంఘమైనా కానివ్వండి, సంఘములో 3 రకాల ప్రజలు ఉంటారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ప్రకృతి సంబంధి అని వ్రాయబడి ఉంది. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో శరీర సంబంధి అని వ్రాయబడింది. అదే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ సంబంధి అని వ్రాయబడింది. 1 ప్రకృతి సంబంధి, 2 శరీర సంబంధి, 3 ఆత్మ సంబంధి. ఈ ముగ్గురు సంఘాలలో ఇమిడి ఉన్నారు అని గమనించి, ఇంతకీ ముగ్గురు ఎవరన్నా అని మనం ఆలోచన చేస్తే, ప్రకృతి సంబంధి అంటే దేవుని నమ్మని వాడు, సువార్త వినని వాడు, గ్రహించని వాడు. ఎంత కాలం వచ్చినా వాక్యం వెళ్ళిపోవటమే కానీ దేవుని మాట నమ్మడు, వాక్యాన్ని నమ్మడు, పరలోకాన్ని నమ్మడు. ఎలాంటి వాళ్ళు పోతున్నారులేండి సంఘంలో. ఎవరి కాలం మీలో ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం. రెండవది ప్రతి శరీర సంబంధులు. వీళ్ళు దేవుని నమ్ముకున్నోళ్లే, బాప్తిసం పొందినోళ్లే, సంఘములో ఆరాధించేవారే, సంఘ నియామకుడికి వచ్చేవారే, మీటింగ్లకు వచ్చేవారే, దేవుని స్థితించు పరిచర్యలో ఉన్నవారే. కానీ వీరు మనసంతా ఎక్కడ ఉంటదంటే శరీర సంబంధమైన కోరికల మీద. శ్వాసే కానీ అంటాడు, అన్న పని ఉందన్నా, అన్న మీటింగ్ ఉంది వెళ్దామంటే పని ఉందన్నా, లేదన్నా సంఘంలో కూడుకుందన్నా వస్తామంటే లేదన్నా పని ఉందన్నా, కొంచెం ఊరెళ్ళి రావాలన్నా, అటెల్ రావాలన్నా, ఇటువెళ్ళి రావాలన్నా అంటే వీళ్ళు ఎవరంటే శరీర సంబంధమైన వ్యక్తులు. వీరి మనసంతా ఎక్కడ ఉంటదంటే శరీర సంబంధమైన కోరికల మీద, శరీర సంబంధమైన విషయాలయందు వీరు ఆశ ఉంటుంది అని. వీళ్ళారా చూడండి 8వ అధ్యాయము రోమా పత్రిక 5వ వచనం చూడండి ఏమంటాడు. రోమా 8:5లో శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంటురు అన్నాడు. శరీరానుసారులు శరీరానుసారమైన వాటి మీద మనసుంచుతారు. అదే 8వ అధ్యాయము 8వ వచనములో కూడా చూడండి, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచరు అన్నాడు. శరీర స్వభావం కలిగిన వారి ద్వారా దేవునికి సంతోషం లేదు. నమ్ముకున్నాడు గాని వాని యందు దేవునికి సంతోషం లేదు. నమ్ముకున్నాడు గాని శరీర సంబంధమైన విషయాల మీద మనసుంచుతాడు. నమ్ముకున్నాడు గాని శరీరానుసారంగా మాట్లాడడం, శరీరానుసారంగా ప్రవర్తించడం కాదండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 7వ వచనములో ఈ శరీరానుసారులు ఎలా ఉంటారు అంటే, ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. శరీరానుసారులు తొందరగా లోబడరండి, వాక్యానికి లోబడరు. లేఖనాలు తీసి చెప్పినా గానీ మాకు కూడా తెలుసులే మూసే అన్నా అంటారు. లేఖనం మాకు కూడా తెలుసులేన్నా, వాక్యం మాకు కూడా తెలుసన్నా, బాగా తెలుసన్నా, చదువుకున్నామన్నా, నేను కూడా డిగ్రీ చేశానన్నా, ఎంఏ చేశానన్నా, బిఈడి చేశానన్నా అంటాడు గాని దేవుని ధర్మశాస్త్రమునకు ఏ మాత్రం కూడా లోబడరు. నా పోనీలే, నా పొరపాటైంది అనడు, తప్పైందిలేనా అనడు. శరీరానుసారమైన మనసు కలిగిన అలాంటి వారు కూడా దేవునికి విరోధులు అని గమనించాలి. ఇంతవరకు నువ్వు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే సోదరుడా, నీవు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావని గుర్తుపెట్టుకో. సరదాగా బ్రతకడంలో నువ్వు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావు. నీ మనసంతా శరీరాశల మీద, శరీర కోరికల మీద, శరీర ఇచ్చల మీద, శరీర స్వభావం కలిగిన వారిని బట్టి దేవునికి సంతోషం లేదు, వారు లోబడరు అన్నాడు. మరొక మాట అన్నాడండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూడండి ఏమంటాడు. 5వ వచనం చూడండి ఏమన్నాడు అక్కడ. శరీరానుసారమైన మనసు అది మరణము అన్నాడు. శరీరానుసారమైన మనసు అది మరణానికి కారణం. చూశారండి, శరీర విషయముల మీద మనసుంచువారు, శరీర సంబంధమైన మనసు కలిగిన వారి వలన దేవునికి సంతోషం లేదు, దేవునికి దుఃఖం, దేవుని బాధ పెట్టేవారు వీళ్ళంతా. దేవుని దుఃఖాన్ని బాధ పెట్టాదండి, సంఘములో ఉన్నవారు కూడా బాధపడతారు వీరి వలన. మూడవది ప్రకృతి సంబంధులు ఉన్నారు. ఆత్మ సంబంధులు ఉన్నారు. ఆత్మ సంబంధి అర్థం చేసుకుంటాడు, ఆత్మ సంబంధి లోబడతాడు, ఆత్మ సంబంధి చెప్పింది వింటాడు, చెప్పింది చేస్తాడు. తన మనసంతా మందిరం మీద, మనసంతా వాక్యం మీద, మనసంతా సేవ మీద, మనసంతా దేవుని మీద, మనసంతా బైబిల్ మీద. ఏ మాట చెప్పినా ఆ మాటకు కట్టుబడి ఉంటాడు, లోబడి ఉంటాడు, ఎదురు చెప్పడు, ఎదురు మాట్లాడడు, ఎదురు ప్రశ్న వేయడండి ఆత్మ సంబంధి. కొందరు చూడండి, ఏందన్నా చెప్పన్నా, మాకు కూడా తెలుసు అన్నావు అంటే, ఎదురు మాట్లాడావు అంటే నువ్వు శరీరానుసారమైన మనిషిని గమనించాలి. 5వదిగా మనం చూసాం, శరీరానుసారమైన మనసు కూడా దేవునికి విరోధమైన పాపం. అందుకే ఆనాడు ఆ నహూము గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనములో ఏమన్నాడు. నినివే నేను నీకు విరోధిని అన్నాడు. దేవునికి
దేవునికి విరోధమైన 5 రకాల పాపాల్లో మొట్టమొదటిది పాపము దేవునికి విరోధమైనది. 2 యెహోవాకు విరోధమైన మన చెడ్డ ఆలోచనలు కూడా అది కూడా పాపముగా పరిగణించబడింది. అలాగే మన మాటలు కూడా సరిగా లేనప్పుడు మన మాటలు దేవునికి విరోధంగా సేవకునికి విరోధంగా మాట్లాడడం అది కూడా పాపమే అని వ్రాయబడింది. 4వదిగా వాక్యం బాగా ఎరిగి తెలుసుకొని బుద్ధిపూర్వకంగా పాపం చేసి చెడిపోవడం ఇది కూడా దేవునికి విరోధం అని గమనించాలి. 5వదిగా శరీరానుసారమైన మనసు కలిగిన వారి వలన అది దేవునికి విరోధమైన పాపం. అట్టి వారి వలన సంఘాల్లో ప్రయోజనం లేదు. అలాగైతే మనం శరీర సంబంధులుగా ఉండవద్దు. దేవుని నమ్మిన తర్వాత ఆత్మ సంబంధులుగా ఉందాం, అర్థం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం, విధేయులమవుదాం, దేవుని సంతోషపెడదాం, సేవకుని సంతోషపెడదాం, సంఘాన్ని సంతోషపెడదాం, విశ్వాసులను సంతోషపెడదాం, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుందాం, దేవుని వాక్యానికి లోబడదాం, క్రమానికి లోబడదాం, సత్యానికి లోబడదాం, సరి చేసుకొని దేవునికి విరోధమైన జీవితం లేకుండా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి ఆత్మీయంగా ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక.